ఆశ్రయం, నీవే నా అతిశయం. నా ప్రభువా నా దేవా, నీవే నా ఆశ్రయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. అందులో ఏముందంటే, ప్రియబిడ్డలారా, ఈ సంగతులు త్వరలో సంభవించనయ్యున్నాయి. ఏ సంగతులు అనేది కొంచెం ఆలోచిద్దాం. ఈ సంగతులు శక్తిగల సంగతులు, ప్రధాన సంగతులు, ప్రతిష్టాత్మకరమైన సంగతులు త్వరలో నెరవేర్చబడబోచున్న పరలోకపు తండ్రి అయిన దేవాది దేవుడు కుమారుని యేసు ప్రభుల వారికి రాబో సంగతుల గురించి ఆయన తెలియచేస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క అంతరంగిక శిష్యుడైన యోహానుకు వాటిని సూచించారు. 3rd verse మీరు చూసినట్లయితే, ప్రియబిడ్డలారా, సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. సమయము సమీపించింది. ద టైమ్ ఈజ్ అప్. టైడ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఈ సంగతులు త్వరలో సంభవించనయ్యున్నాయి. ఈ ప్రకటన గ్రంథము, అదే విధముగా ప్రత్యక్షీకరణ గ్రంథము, యోహాను భక్తుడు ఈయన రాస్తున్నాడు. ప్రకటన గ్రంథము, ఆ రెవల్యూషన్ అంటే ప్రియబిడ్డల అర్థం ఏంటంటే తెర తీయబడుట. మనకును పరలోకములో ఉన్న ఆ యొక్క ప్రత్యక్షతలకు మధ్యలో ఉన్న ఆ తెర తీయబడుట వలన బియాండ్ దట్ కర్టన్, ఆ వెనక తెర వెనుక ఉన్న ఆ గొప్ప జరగబోతున్న ఆత్మీయ దర్శనాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రకటన గ్రంథంలో మనకు తెలియచేయబడుతున్నాయి. 4వ వచనంలో వచ్చినప్పుడు ఆ యొక్క 7 సంఘములకు ఈ శుభమని చెప్పి సెలవిస్తుంది. అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం నుండి, ఆయన ముందున్న 7 ఆత్మల నుండి కూడా మీకు ఏంటంటే సమాధానం వస్తుంది. అయితే యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, నేను మీ సహోదరుడును, అంతేకాకుండా శ్రమలలోనూ తర్వాత అన్నిట్లోనూ సహనము పాలివాడినైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపంలో పరవాసినైతిని. ప్రభువు దినము వచ్చింది. ఆ దినమున తాను ఆ పరిశుద్ధాత్మ దినము గనక తాను ప్రభువు యొక్క వాక్కులో శక్తిలో లీనమైపోయింది. అక్కడ ఉంటుంది, ఆత్మ వశుడునై ఉండగా భూరధ్వని వంటి ఒక గొప్ప స్వరం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, యోహాను అని ఏమంటే, నీవు చూచుచున్నది, నువ్వు ఏమి చూస్తున్నావో పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవదోకియా మొత్తం 7 సంఘములకు నీవు చూచుచున్నదని చెప్పు. ప్రియబిడ్డలారా, చెప్పినది బూర వంటి శబ్దము. దేవుని యొక్క స్వరం ఎలాగుంటుందండి, ఆయన కరడు కరడుమని ఆ యొక్క శబ్దం వస్తుందట. దేవదారు వృక్షములు అంటే అండి, అవి లొంగవు, చాలా బలగటాయి, మొక్కలు మొక్కలుగా చేస్తుంది. ఆ యొక్క స్వరము ఆ యొక్క అడవులో ఉన్న లేళ్లను ఈనింప చేస్తుంది. అంతేకాకుండా కిందకు వచ్చినప్పుడు ఇంకా మీరు 5వ వచనంలో చూడండి, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూ ప్రజలకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. యేసు ప్రభుల వారు మృతులలోంచి ఆది సంభూతుడిగా, ఎవ్వరు అంతవరకు లేలేదు. అంటే లాజరు లేవలేదా, యాయిరు కుమార్తె లేవలేదని మీరు ప్రశ్నించవచ్చు. లేచారు, జీవించారు, మళ్ళీ వారు మరణించారు. ప్రియబిడ్డలారా, కానీ నా ప్రభు, నా సజీవుడైన దేవుడు ఒక శిలువ మీద, ఆ క్రూయల్ క్రాస్ మీద చంపబడ్డారు, కాదనలేదు, సమాధి చేయబడ్డారు, 3వ దినం లేచారు. కానీ ఆయన తిరిగి మరణం అవ్వలేదు. సజీవుడైన తండ్రి యొద్దకు ఆయన ఆరోహణమయ్యి ఆయన కుడి పార్శ్వమున కూర్చుండి నీ కొరకు నా కొరకు ఒక ప్రార్థన మధ్యవర్తిత్వము చేస్తూ ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్తాం ప్రియబిడ్డలారా. కనుక ఇక్కడ వ్రాయబడిన వాక్యలో ఆ విధముగా చేసిన మరి ఆ దేవాది దేవుడు నీకు శుభములు పలుకుతున్నాడు. కృపయు సమాధానము మీకు కలుగునుగాకనే ఆశీర్వాదం ఇస్తున్నాడు. 6వ వచనంలో మళ్ళీ ఇంకొక మంచి మాట, మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫస్ట్ ప్రేమిస్తున్నాడట. తన రక్తము వలన మన పాపములన్నిటి నుంచి విడిపిస్తూ మహిమ ప్రభావం ఆయనకు యుగ యుగములు మనం చెల్లించవలసి ఉన్నది. నీవు ఆయన్ను ప్రేమిస్తున్నావని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి ఒకనాడు తండ్రి అయిన దేవుని ముందు నిర్దోషులుగా నిర్మలాత్మలుగా మీరు నిలవబడాలని మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని ఎంచుకొని దానికి పణముగా అవసరమైన తన ప్రాణమును బలి యాగముగా చేసి శిలువ మీద దీన హృదయముతో సమాప్తమైనది.
అని తెలియచేస్తున్నాడు ప్రియబిడ్డలారా. మొట్టమొదటిగా నీ యొక్క పాపం నుంచి నిన్ను రక్షించాలి, నేను విడుదల చేయాలి, నీ విమోచించాలి. ఏదేను వనంలో ఆత్మీయ క్రమం ఏమైపోయిందండి? ఆత్మీయ అతిక్రమం అయిపోయింది. మరణమును సంక్రమించిన కారకుడు మొదటి ఆదామైన ఏదేను వనంలో ప్రప్రథమంగా సృష్టించబడిన ఆదామైతే, ఆ పాప విడుదల విముక్తికి కారకుడు రెండవ ఆదాముగా లోనికి వచ్చి తన ప్రశస్త రక్తంను చిందించి మనల్ని ఆ పాపం నుంచి పవిత్రులుగా చేశారు. అందుకోసం నిన్ను పరిశుద్ధత నుంచి ఆ యొక్క అతి పరిశుద్ధతకు నడిపించాలని, పాపం నుంచి పరిశుద్ధతకు నడిపించాలని పరిశుద్ధాత్మ దేవునికి ఏకైక తలంపు వచ్చింది. ఏంటి కావాలండి? రక్తము ప్రోక్షించబడితే అది తప్పకుండా పాపము తప్పక పరిహరింపబడుతుంది. ఇక్కడ మనం రక్తం గురించి అద్భుతమైన సాక్ష్యం ఉందండి. లేవి కాండంలో మీరు 17వ అధ్యాయం 11 చూస్తే రక్తము ప్రాణము. రక్తం ఏమైందండి? ప్రాణము. అంతేకాకుండా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, నిన్ను చీకటిలోంచి వెలుగులోనికి తోడుకొని వచ్చిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము క్షయమైన ఆ వెండి బంగారముల వంటి వారు కాక అక్షయమైన నిర్దోష నిష్కలమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. మన పాపములకు పరిహారము యేసయ్య రక్తమే. హల్లెలూయా. అంతేకాకుండా హెబ్రీ గ్రంథకారుడు ఒక పరమ సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు. యాజకుడు తనది కాని రక్తమైన గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం ఒక పాత్రలోనికి తీసుకొని తన యొక్క అజ్ఞాన కృతములు అవివేక క్రియా కార్యములు బట్టి ఆ రక్తమును పట్టుకొని ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, ఇదిగో ఈ రక్త ప్రోక్షణ ద్వారా పాపములు, నా పాపములు క్షమించబడుతున్నాయి అనుకున్నాడు. కానీ నీ యొక్క సజీవుడైన జీవాధిపతి అయిన దేవుడు, ఆయన పేరే ప్రధాన యాజకుడు. హీస్ ద చీఫ్ ప్రీస్ట్. ఆయన తన స్వరక్తమును అది పట్టుకొని ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఒక్కసారి హల్లెలూయా, ఆయన రక్తమంతా నీ కొరకు ఆఖరి బొట్టు దాకా శ్రవించుటయే కాక ఇంకొక కార్యం చేస్తున్నారట. రాజ్యముగా యాజకులుగా చేశారు. కెన్ యు ఎవర్ ఇమాజిన్ దట్? పరలోకనాథుడు, పరమ తండ్రి, పరమ సృష్టికర్త, సర్వాధిపతి, ఆయనకు నువ్వు రాజ్యం అవుతావు. యూ విల్ బి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీకు పరలోకంలో చేర్చడమే కాకుండా పరలోకనాథునికి యూ విల్ బి మేడ్ ద కింగ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా చెప్తారా? ఆ యొక్క రక్తము, యేసు రక్తము నీకు పాపం నుంచి విమోచించి ఎంత పరిశుద్ధిగా చేసిందంటే, నిర్మలాత్మనిగా చేసిందంటే, నిర్దోషగా చేసిందంటే, ప్రభువుతో సమానమైన ఆత్మీయ అతిశయము కలవానిగా నేను చేసిందంటే, ఒకరోజు తీర్పు వరకు ప్రభుని యొద్ద నిలిచినప్పుడు యు విల్ స్టాండ్ లైక్ ఎ కింగ్. దేవుని యొక్క రక్తము చేత నువ్వు కడగబడిన విన్నప్పుడు నేను ఎంత శ్రేష్టమైన స్థాయికి ఆ రక్తం తీసుకుని వెళ్తుందో ఆలోచించన్నాను. అందుకోసమే ప్రకటన గ్రంథం అన్నారు. రాబోయే సంగతులు, జరగబోయే సంగతులు, ప్రత్యక్షీకరణ సంగతులు అన్నారు. శక్తిగల దేవునికి మహిమ, ప్రభావ, ఘనత యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.